బోలెడన్ని చీరలు పరిచేసి ఇందులో నీకు కావాల్సిన ఒక చీర తీసుకో అంటే ఈ చీరను ఎంచుకున్నాను నేను. మా అమ్మ ఈ చీర చూడగానే ఇలాంటి చీర ఎంచుకున్నావేంటే దుర్గాదేవిలో ఉంటావేమో అని అంది. మరి దుర్గాదేవైనా లక్ష్మీదేవైనా ఇద్దరు దేవతలే కదా, దేవతల్లో ఉంటే మంచిదే కదా అని అనుకున్నాను నేను. సరే అసలు ఎలా ఉంటానో చూద్దామని రెడీ అయిపోతున్నాను. రెడీ అయిన తర్వాత దుర్గాదేవిలో ఉంటానా లక్ష్మీదేవిలో ఉంటానా చూద్దాం అనుకున్నాను. అమ్మాయిలకి కొత్తవన్నీ వాడేయాలి అనే ఆత్రం నిజంగానే ఉంటుందంటారా? అంటే నాకు కూడా అలాగే ఉంటుంది. ఏ కొత్తది కనిపించినా తొందరగా వాడేయాలనిపిస్తుంది. అలాగే ఈ నెక్ సెట్ కూడా వాడేశాను నేను. ఈ హారం అండ్ బుట్టలు చాలా చాలా బాగున్నాయి. అసలు ఆ ముక్కు పుడకని చూసాక నాకు ఐడియా వచ్చింది. ఆ చీర వాడాలి, ఆ దుద్దులు వాడాలి, ఆ హారం వాడాలి, అమ్మవార్లు అయినా సరే రెడీ అయిపోవాలి. 3 ముక్కు పుడకలు నేను కాంబో తీసుకున్నాను. ఇవి కూడా వాడేయాలని ఆత్రంతోనే వీడియో చేశాను. అసలు అంతా రెడీ అయ్యాక లక్ష్మీదేవిలా ఉన్నానే అనిపించింది నాకు. అయితే తర్వాత మా నాన్నగారు ఒక ఐడియా ఇచ్చారు. బొట్టు చాలా పెద్దది పెట్టుకోవాలి అమ్మవారిలా ఉండాలంటే అని అన్నారు. ₹10 సైజు ఉండాలి బొట్టు అంటే నిజంగానే ₹10తో పెట్టుకున్నాను ఆ బొట్టు. ఒకే రోజు లక్ష్మీదేవిలాగా అమ్మవారిలాగా ఇద్దరిలాగా రెడీ అవ్వడం అయిపోయింది. మరి ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అలాగే ఇందులో ఉన్న జ్యువెలరీ ఏదైనా లింక్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. చూడు, వెనక్కి మాత్రం తిరిగి చూడకుండా వెళ్ళు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది.